హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్లో వచ్చేసి మన డైలీ లైఫ్లో మాట్లాడే కొన్ని క్వశ్చన్స్ ఇంకా ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ వన్, వై డిడెంట్ షీ పే మనీ? వై డిడెంట్ షీ పే మనీ? సో దీని యొక్క మీనింగ్ ఏంటి? ఆమె డబ్బులు ఎందుకు కట్టలేదు అని. సో దీనికి మనం ఆన్సర్గా ఏమి ఇవ్వచ్చు అంటే బికాస్ షీ డజంట్ హ్యావ్ మనీ. బికాస్ షీ డజంట్ హ్యావ్ మనీ అంటే ఆమె దగ్గర డబ్బులు లేవు, అందుకే ఇవ్వలేదు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, హౌ మెనీ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్? హౌ మెనీ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్? సో దీని యొక్క మీనింగ్ ఏంటి? నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అని. ఓకేనా? సో దీన్ని మనం ఆన్సర్గా ఏం చెప్పొచ్చు అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ అంటే నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, వెన్ డిడ్ యూ సెండ్ దట్? వెన్ డిడ్ యూ సెండ్ దట్? సో దీని యొక్క మీనింగ్ ఏంటి? నువ్వు అది ఎప్పుడు పంపించావు అని. నువ్వు అది ఎప్పుడు పంపించావు అని. సో దీనికి ఆన్సర్గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఐ సెంట్ దట్ కపుల్ ఆఫ్ డేస్ ఎగో. ఐ సెంట్ దట్ కపుల్ ఆఫ్ డేస్ ఎగో అంటే నేను 2 రోజుల క్రితం అది పంపించాను అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, హౌ మెనీ టైమ్స్ డిడ్ షీ రీడ్? హౌ మెనీ టైమ్స్ డిడ్ షీ రీడ్? సో దీని యొక్క మీనింగ్ ఏంటి? ఆమె ఎన్నిసార్లు చదివింది అని. ఆమె హౌ మెనీ అంటే ఎన్నిసార్లు, హౌ మెనీ టైమ్స్ డిడ్ షీ లెర్న్ అంటే ఆమె ఎన్నిసార్లు చదివింది అని. సో దీనికి మనం ఆన్సర్గా ఏం చెప్పొచ్చు అంటే షీ రెడ్ ట్వైస్. షీ రెడ్ ట్వైస్ అంటే ఆమె 2 సార్లు చదివింది అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, వై డిడ్ షీ క్రై? వై డిడ్ షీ క్రై? దీని యొక్క మీనింగ్ ఏంటి? ఆమె ఎందుకు ఏడ్చింది అని. సో దీన్ని మనం ఆన్సర్గా ఏం చెప్పొచ్చు అంటే ఐ మేడ్ హర్ యాంగ్రీ. ఐ మేడ్ హర్ యాంగ్రీ అంటే నేను ఆమెను కోపం తెప్పించాను, అందుకే ఏడ్చింది అనే మీనింగ్లో వస్తుంది అనమాట. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, హౌ మచ్ మనీ డిడ్ యూ గివ్? హౌ మచ్ మనీ డిడ్ యూ గివ్? దీని యొక్క మీనింగ్ ఏంటి? నువ్వు ఎంత డబ్బులు ఇచ్చావు అని. నువ్వు ఎంత డబ్బులు ఇచ్చావు అని. సో దీనికి మనం ఆన్సర్గా ఏం చెప్పొచ్చు అంటే ఐ గేవ్ 5,000 రూపీస్. ఐ గేవ్ 5,000 రూపీస్ అంటే నేను 5,000 ఇచ్చాను అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, హౌ డిడ్ దే గో దేర్? హౌ డిడ్ దే గో దేర్? దీని యొక్క మీనింగ్ ఏంటి? వాళ్ళు అక్కడికి ఎలా వెళ్ళారు అని. వాళ్ళు అక్కడికి ఎలా వెళ్ళారు అని. సో దీన్ని మనం ఆన్సర్గా ఏం చెప్పొచ్చు అంటే దే వెంట్ దేర్ బై బస్. దే వెంట్ దేర్ బై బస్ అంటే వాళ్ళు అక్కడికి బస్సులో వెళ్ళారు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, వెన్ డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్? వెన్ డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్? సో దీని యొక్క మీనింగ్ ఏంటి? నువ్వు ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకున్నావు అని. నువ్వు ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకున్నావు అని. సో దీన్ని మనం ఆన్సర్గా ఏం చెప్పొచ్చు అంటే ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ 2 months ఎగో. ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ 2 months ఎగో అంటే 2 నెలల క్రితం నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ హియర్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ హియర్? సో దీని యొక్క మీనింగ్ ఏంటి? మీరు ఎంతసేపు నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అని. ఓకేనా? మీరు ఎంతసేపటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ 1 hour. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ హియర్ ఫర్ 1 hour అంటే ఇక్కడ నేను 1 గంట నుంచి వెయిట్ చేస్తున్నాను అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, వెన్ విల్ షీ కమ్? వెన్ విల్ షీ కమ్? సో దీని యొక్క మీనింగ్ ఏంటి? ఆమె ఎప్పుడు వస్తుంది అని. వెన్ విల్ షీ కమ్ అంటే ఆమె ఎప్పుడు వస్తుంది అని. సో దీన్ని మనం ఆన్సర్గా ఏం చెప్పొచ్చు అంటే షీ విల్ కమ్ డే ఆఫ్టర్ టుమారో. షీ విల్ కమ్ డే ఆఫ్టర్ టుమారో అంటే ఆమె ఎల్లుండి వస్తుంది అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్,
వేర్ ఈజ్ యువర్ బ్రదర్, వేర్ ఈజ్ యువర్ బ్రదర్, దీని యొక్క మీనింగ్ ఏంటి? మీ తమ్ముడు ఎక్కడున్నాడు అని, మీ తమ్ముడు ఎక్కడున్నాడు అని. సో దీన్ని మనం ఆన్సర్గా ఏం చెప్పొచ్చు అంటే మై బ్రదర్ ఈజ్ ఇన్ ద కార్, మై బ్రదర్ ఈజ్ ఇన్ ద కార్ అంటే మా తమ్ముడు కార్లో ఉన్నాడు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మన డైలీ లైఫ్లో సింపుల్గా ప్రాక్టీస్ చేయొచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.